అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందామండి। హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పండుగ। ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు। పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనించి యోగ నిద్రలోకి వెళ్లిన రోజునే ఈ తొలి ఏకాదశిగా మనం పరిగణిస్తాము। శ్రీ మహావిష్ణువు నిద్రించే రోజు కావున దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు। మరి ఇప్పుడు ఈ తొలి ఏకాదశి కథ ఏమిటి అనేది తెలుసుకుందాం। తొలి ఏకాదశి రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించుకోవాలి। ఇలా చేయడాన్ని తొలి ఏకాదశి వ్రతం అని అంటారు। ఇలా చేయడం వలన మన జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది। అయితే యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు। దీనిని ఉద్దాన ఏకాదశి అని అంటారు। ఈ ఏకాదశి తరువాత రోజున వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు। ఈ 4 నెలల సమయాన్ని పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్షలు అనేవి ఆచరిస్తారు। ప్రస్తుతం ఈ చాతుర్మాస దీక్షలను మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు। ఇంకా కథలోకి వస్తే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు। ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని వరంతో మునులను దేవతలను హింసిస్తూ ఉండడంతో వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు। అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 ఏళ్ల పాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఉద్భవించింది। ఆ కన్యయే ఏకాదశి అని అంటారు। అప్పుడు ఆమె ఆ మురాసురుని అంతం చేయగా అప్పుడు శ్రీ మహావిష్ణువు కన్యను ఏదైనా వరం కోరుకోమని అడగగా అప్పుడు ఆమె విష్ణు ప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందంట। ఆ విధంగా అప్పటి నుండి కూడా ఆవిడ ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని పురాణ వాక్కు అయితే ఉంది। ఇది ఇలా ఉండగా మరొక కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగి ఉన్న పాపపురుషుడు బ్రహ్మపాల చక్రం నుండి కింద పడిన చెమట బిందువు నుండి అవతరించిన రాక్షసుడు తన నివాసానికి చోటు ఇవ్వమని అడగగా అప్పుడు బ్రహ్మదేవుడు ఏకాదశి రోజు భుజించే అన్నంలో ఉండమని వరం అయితే ప్రసాదిస్తాడు। ఈ ఇద్దరు రాక్షసులు ఏకాదశి రోజున అన్నంలో ఉండి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని అందుకే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని చెప్తారు। ఈ కారణం చేతనే ఏకాదశి రోజున అన్నం భుజించకూడదని అలాగే అన్నంతో చేసినటువంటి పదార్థాలను భుజించకూడదని అంటారు। ఈ ఏకాదశి కథను విన్న వారికి అలాగే చదివిన వారికి కూడా వారి వారి ముందు జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి। అంతేనండి, విన్నారు కదా। ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి।